అందరికీ నమస్కారం. నేను మీ దేవి రవీంద్ర. ఆశయం కోసం పనిచేసే వాళ్లకు అధికారం ఇస్తే అందరి కోసం ఆలోచించి వారి బాగోగుల కోసం ఆలోచన చేస్తారు. అధికారం కోసం ఆలోచించేవానికి అధికారాన్ని కట్టబెడితే అధికారమే పరమావధిగా డబ్బుల సంపాదనే ధ్యేయంగా పనిచేసేటువంటి ఆస్కారం ఉంటుంది. కనుక రేపు జరగబోయేటువంటి ఎన్నికలలో ప్రజలు ప్రజాస్వామ్యబద్ధంగా ఏ వ్యాపారస్తులకో ఏ డబ్బున్నటువంటి వ్యక్తులకో తాతలు తన్నులు సంపాదించినటువంటి ఆస్తులు ఉన్నటువంటి వ్యక్తులు డబ్బులు తీసుకొని రాగానే వాళ్ళను జడ్పీటీసీలుగా ఎంపీపీలుగా సర్పంచులుగా గెలిపిస్తూ ఉన్నారు. వాళ్ళు గెలిచిన తర్వాత ఈరోజు ఎంత పెట్టుబడి పెట్టారో అంత పెట్టుబడి సంపాదన మీద ప్రేమ ఉంటుంది, కానీ ప్రజలకు సేవ చేయాలనుకునే ఆలోచన వాళ్ళకి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ప్రజలు నిస్వార్థంగా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి చెందాలంటే, మీ మండలాల అభివృద్ధి చెందాలంటే, మీ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే నిజాయితీగా పనిచేసేటువంటి వ్యక్తులకు, నిత్యం మీకు అందుబాటులో ఉండేటువంటి గ్రామీణ ప్రాంతాలలో అందుబాటులో ఉండేటటువంటి వ్యక్తులకు, మీ ప్రజా అవసరాల కోసం మీకు ఎప్పటికీ మీరు పిలవగానే వచ్చేటువంటి వ్యక్తులకు, మరి నిస్వార్థంగా పేద ప్రజల కోసం బడుగు బలహీన వర్గాల కోసం పనిచేసేటువంటి వ్యక్తులకు ఓటేసి ఎన్నుకున్నట్లయితే మీ సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. ఓటేసేటప్పుడేమో ఒకటి ఆలోచిస్తాం, ఓటేసిన తర్వాత మా ప్రజాప్రతినిధి మాకు అందుబాటు లేకుండా పోయాడు, మా ప్రజాప్రతినిధి మమ్మల్ని పట్టించుకోవడం లేదు, మా గ్రామ అభివృద్ధిని పట్టించుకోవడం లేదు, మా మండలంలో ఆ లీడర్ కనిపించడం లేదని చెప్పి పదే పదే మనం మాట్లాడుతూ ఉంటాం. ఆ అవకాశము వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి? మీరు ప్రజాస్వామ్యబద్ధంగా ఓటు కల్పించినటువంటి హక్కు ఒక మంచి నాయకుని ఎన్నుకొని మీ మండలాలు మీ గ్రామాలు అభివృద్ధి చేసుకోవడానికి ఆస్కారాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించాడు. ఆ ఓటు హక్కును మరి మంచితనంగా మంచి వ్యక్తులకు ఓటు వేసి మీరు గెలిపించుకున్నట్లయితే మీ సమస్యల పరిష్కారానికి ఆస్కారం ఉంటుంది. కనుక రేపు జరగబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలలో మంచి వ్యక్తులకు పట్టం కట్టి గ్రామాల మండలాల అభివృద్ధి కోసం మీ యొక్క మంచి కోసం పనిచేసే వాళ్ళను ఎన్నుకుంటే బాగుంటుంది అనేది మా ఉద్దేశం.